గాయ్స్, సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా దోశ కావాలా? కాదు కాదు అప్పం కావాలా? ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఇంకెప్పుడు దోశ జోలికే పోరు. అంత బాగుంది దీని టేస్ట్. ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందైతే బియ్యంలో మెంతులు వేసుకొని సరిపోను మజ్జిగ పోసుకొని 6 to 7 hours నానపెట్టేసుకోండి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా అండ్ టేస్ట్కి సరిపోను బెల్లం వేసి పాలు థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పాలు పోసుకుంటూ అయితే కలుపుకోండి. వాటర్ అస్సలు పోయొద్దు. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే చాలు పిండి. తర్వాత పాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని 2 full గరిటెలు పిండి అయితే వేసుకొని కొంచెం మందంగా మూత పెట్టి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కలర్ వచ్చేలాగా అండ్ లోపల ఉడికేలాగా అయితే ఉడికించేసుకోండి. అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నదో ఈ దోశ అయితే. దీన్ని దోశ అనరు, ఆపమంటారంట. మా నాన్న ఒక్కసారి చేసి పెట్టారు, నాకు భలే నచ్చింది. ఇంకా నేను ఆగుతానా? మీకు రెసిపీ షేర్ చేయాలి కదా, సో ఎలా చేయాలో తెలుసుకొని మీకైతే చూపిస్తున్నాను. ఈ వీడియో చూసి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే